ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో 5గురిని హతమార్చాడు ఒక నరహంతకుడు. అన్న హత్య కేసులో బెయిల్పై బయటకొచ్చి వదిన 3 కుమార్తెలను కూడా హతమార్చాడు ఒక సైకో. రామైపూర్ గ్రామానికి చెందినటువంటి సంతోష్, అనిరుద్ధ్ అన్నదమ్ములు 2018లో ఆస్తి విషయంలో అన్నను హత్య చేసి జైలుకి వెళ్ళాడు అనిరుద్ధ్. బెయిల్పై వచ్చి అన్న భార్య సుమన్తో అనిరుద్ధ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సుమన్, అనిరుద్ధ్ జంటకు 2 కుమార్తెలు కలిగారు. అంతకుముందే సంతోష్తో ఒక బిడ్డకు జన్మనిచ్చింది సుమన్. హత్య కేసులో వదినే ప్రత్యక్ష సాక్షి కావడంతో సాక్ష్యాన్ని మార్చాలంటూ అనిరుద్ధ్ ఒత్తిడి చేస్తున్నాడు. అయితే సుమన్ ఒప్పుకోకపోవడంతో పిల్లలతో సహా సుమన్ని కిడ్నాప్ చేసి లఖింపూర్ జిల్లాలోని శారదా నదిలో వారందరినీ తోసేసి దారుణంగా హత్య చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టి అనిరుద్ధ్ను అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.